हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ऑफिस असिस्टेंट जॉब्स అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి। మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు। అంటే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట। మనకి మంత్లీ 39000 వరకు అయితే సాలరీస్ అయితే తీసుకోవచ్చు। కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకండి। ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది। ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే లేదన్నమాట। ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి। అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది। మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట। ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది। నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి। ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది। లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 23rd వరకు అయితే ఉంది। ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట। ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి। ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి। మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం। ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి। దీనికి సంబంధించి మనకి ఓబీసీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ కేటగిరీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి। అంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్టులకి। మనకి ఒక పోస్టులకు సంబంధించి జాబ్ వచ్చినట్లయితే మనకి అన్ని అలవెన్సెస్తో పాటు లెవెల్ 2 ప్రకారము 38,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు। అంటే 39,000 వరకు అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట। ఈ యొక్క పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది। అంటే 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు। డిప్లొమా పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది। ఈ యొక్క పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎవరు స్కిప్ చేయకండి। అలాగే మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్ మిగతా పోస్టులకు సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక టెక్నీషియన్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయండి। దీనికి సంబంధించి డిప్లొమా పాస్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి। ఓకేనా, ఒక 3 years డిప్లొమా దాని ఈక్వలెంట్ ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। దానికి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। దీనికి వచ్చేసి మనకి బేసిక్ పైన 19,900 అయితే ఉండడం అయితే జరుగుతుంది। లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్తో పాటు మనము 38,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట। ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు చూడండి, డిప్లొమా అయితే పాస్ అయ్యి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది। దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। మిగతా పోస్టులకు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను। మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఇక మిగతా పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ యొక్క పోస్టుల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు। ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై అయితే చేసుకోండి। అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్। ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట। ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది। అప్లై ఆన్లైన్ లింక్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్ సిలబస్ అయితే మనకి ఒక నోటిఫికేషన్లో ఇవ్వలేదు, అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఫర్దర్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట। అప్లికేషన్ ఫీజ్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకి ఒక్కటే ఫీజు అయితే అడిగారనమాట। మనము ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే లేదనమాట। మే 23rd వరకు అయితే ఉంది, ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే। అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట।